శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శని మార్గి అంటే ఏంటో, శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో, శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనక సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు. శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి, వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహాలలో శనేశ్వరుడు 2025 సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా 138 రోజుల తర్వాత నవంబర్ 28వ తేదీ ఉదయం 9:20 తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు. దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. అంటే శనేశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణించటాన్ని శని మార్గి అంటారు. ఇలా శని వక్ర త్యాగం చేసినప్పుడు, శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. శ్రమకి తగిన ఫలితము, కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది. అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కెరీర్లో మాత్రం 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి శనైశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి, అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి వెళ్ళటం, శని వక్రత్యాగం చేయటం, శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా వక్రత్యాగం చేసిన శనైశ్వరుడు మళ్ళీ 2026 సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజు మార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు శనైశ్వరుడి తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల చాలా అమోఘమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆ ప్రయోజనాలు ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే రూపాయి సంపాదించే చోట వృషభ రాశి వాళ్ళు 10 రూపాయలు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇలా వృషభ రాశి వాళ్ళు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కెరీర్లో కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కెరీర్ పరంగా అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వృషభ రాశి వాళ్ళ కెరీర్ పరంగా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు వృత్తిలో, అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎంత ఎదగాలని ప్రయత్నించినా సరే ఆ ఎదుగుదలలో ఏర్పడేటటువంటి ఆలస్యం మొత్తం కూడా శని వక్రత్యాగం వల్ల తొలగిపోయి తొందరగా కెరీర్ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి కలిగే ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఆకస్మిక ధనలాభము. అనుకోకుండా ఏదో ఒక విధంగా హఠాత్తుగా ధనలాభం కలిసి రావటానికి శని వక్రత్యాగం వృషభ రాశి వాళ్ళకు అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో అద్భుతమైనటువంటి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడతారు. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకుంటారు. రావాల్సిన లాభం కూడా వ్యాపారంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో ఓపికగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే అద్భుతమైన విజయాలు వస్తాయి. అంటే ఏదైనా ఒక కొత్త ఉద్యోగం వస్తే
జాబ్ విషయంలో తొందరపడి జాయిన్ అవ్వకుండా 1కి 10 సార్లు ఆలోచించి జాబ్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే దానికంటే మంచి జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి. ఉద్యోగాన్ని వదిలేసేటప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త పెట్టుబడులు పెడితే అద్భుత విజయాలు కలుగుతాయి. కానీ ఆ కొత్త పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచన చేసి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని పెట్టుబడి పెడితే అప్పుడు అద్భుత విజయాలు కలుగుతాయి. కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కానీ ఉద్యోగ వ్యాపార రంగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి చిన్న విషయానికి మాత్రం ఒక్కొక్కసారి ఆందోళన చెందే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం వల్ల ఉంది. ఆ ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆందోళన తగ్గించుకొని ఓపికగా ప్రశాంతంగా ముందడుగు వేసినట్లయితే ఈ శని వక్రత్యాగం అనేది వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా శని వక్రత్యాగము, శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. దాదాపుగా అన్ని రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనైశ్చరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని కంఠ భాగాన ధరించటం, ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠ భాగాన ధారణ చేయటం ద్వారా శనైశ్చరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శని వక్రత్యాగం చేశాడు, తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు, శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, లేదా నవగ్రహాల్లో శనైశ్చరుడి విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించటం చేయాలి. దీన్ని శని దీపం అంటారు. ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. శనివారం పూట ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము గోచారం అని 2 ఫలితాలు ఉంటాయి. గోచారం అంటే రాశి ఫలితం, గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకుండే వ్యక్తిగత జాతకం. ఎప్పుడైనా జాతక ఫలితాలు అనేవి పూర్తిగా కావాలంటే మాత్రం రాశి ఫలితంతో పాటు వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలి. దాదాపుగా గ్రహచార ఫలితాల్లో ఇతర గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేసినప్పటికీ గోచార పరంగా శనికి ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శని వక్రత్యాగమే 12 రాశుల వాళ్ళ మీద ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం, శని మార్గి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవటానికి, శని వక్రత్యాగం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.